చూసారా ఫారినర్స్కి ఎంత ఆహ్లాదం కలుగుతుందో ఈ వాతావరణం. ఇది న్యాచురల్, ఇది న్యాచురల్ బ్యూటీ. పూల మొక్కలు ఎంత బాగా అసలు, చాలా చక్కటి మొక్కలు. ప్రపంచంలోనే బెస్ట్ గార్డెన్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వండర్ అండి. వెరీ బ్యూటిఫుల్ వండర్. అబ్బా అబ్బా చక్కగా ఉంది. అబ్బా ఇండియన్ టెంపుల్ ఉంది చూసారా? అబ్బా చూసారా అంత చక్కటి ఆహ్లాదంతో భగవంతుడి ధన్యవాదాలు తెలియజేయాలి. ప్రకృతిలో ఎన్నో రకాల వింతల్ని అందాలని తన గుండెల్లో ఇమిడీకృతం చేసుకున్నాం. ఈ భూమాత దేవికి ఈ ప్రకృతి అందాలు, ప్రకృతిని చూస్తున్నాం. అలాంటి వాళ్ళందరికీ ఒక ఆహ్లాద కలిగి గార్డెన్ రిసార్ట్. బ్యూటిఫుల్ లొకేషన్, ఫుల్ లొకేషన్. చూసారా ఈ ప్రకృతి ఒడిలో విష్ణుమూర్తి సేద తీరుతున్నట్టున్నారు. లక్ష్మీదేవి సన్నిధిలో మన విష్ణుమూర్తిని కూడా ఇక్కడ ఉన్నారు మహానుభావుడు. లక్ష్మీదేవి, శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఉన్నారు. చూపిస్తున్నా మీకు శ్రీమన్నారాయణుడు విగ్రహం అన్నమాట. చక్కగా ఉంది అసలు. శ్రీమన్నారాయణ ఉన్నారు, దండం పెట్టుకోండి. విష్ణుమూర్తి అండి. విష్ణుమూర్తి అండి. లక్ష్మీదేవి తండ్రి, నాయన పరమేశ్వర తండ్రి. చక్కగా ఎంత బాగుందో చూసారా? పూల మొక్కల మధ్యన విష్ణుమూర్తి అయిన శ్రీ లక్ష్మీ సమేతుడై సేద తీరుతున్నారు. చాలా చక్కటి గార్డెన్ అండి. జీవితంలో ఇలాంటిది కూడా మనం ఒకసారి చూడాలి. చూసామంటే చాలా అదృష్టం అండి. నిజంగా చాలా చక్కగా ఉంటుంది ఈ గార్డెన్. నిజంగా చూస్తుంటే వెరీ బ్యూటిఫుల్ గార్డెన్. ప్రకృతిలో ఎన్ని అందాలు ఉన్నాయో మనకు తెలుస్తుంది. అసలు ఈ యొక్క గార్డెన్ చాలండి మన జీవితంలో. బాగుంది చాలా.